నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో మనం చెప్పుకున్నాం గురుగారు, అంటే ఈ గ్రహాల మార్పు వల్ల కానీ వీటి వల్ల యుద్ధం అనేది మీరు ఆగదు అని చెప్పారు. యాక్చువల్గా సీజ్ ఫైర్ అయింది, ఆగిపోయింది కదా అని అందరూ అనుకున్నారు, కానీ అదైతే కనుక సంధి కుదరలేదు, మళ్ళీ కంటిన్యూ అయ్యే నేపథ్యమే కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే కుజ శుక్ర గ్రహాల మార్పు జరుగుతుంది అన్నారు గురుగారు. సో ఈ మార్పు అనేది ఎప్పటి నుండి ఉంది, ఎలాంటి పరిస్థితులు చూస్తామంటారు? ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధాల నేపథ్యంలో మనం తీసుకుంటే ఇంకా ఎలాంటి మార్పులు చూస్తాం, ఒకసారి తెలియజేయండి గురుగారు. శుక్రుడు ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు అండి. ఓన్ హౌస్లోకి వెళ్తున్నందుకు కొన్ని రాసుల వారికి అది ఫైనాన్షియల్ గ్రోత్ అనేవి ఇస్తాడు, ఇవ్వడం కాదు, కొన్ని రాసుల వారికి. అలాగే అందులో ఏ రాసుల వారికి అంటే మేషం వారికి, పర్టికులర్గా మేషము, సింహము అండ్ మకరం వారికి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు. ఇక్కడ కుంభం వారికి కూడా, కుంభం వారికి ప్రాపర్టీ యోగాన్ని కూడా ఇస్తాడు, వస్తువు ప్రాపర్టీ యోగాన్ని ఇస్తాడు. ఈ శుక్రుడు మార్పు అనేటువంటిది మనకి ఏప్రిల్ 19th టు మే 14th మధ్యలో ఉంటాడండి అక్కడ. అంటే ఆల్మోస్ట్ 25-26 డేస్ ఉంటాడు అక్కడ. అయితే శుక్రుడితో పాటు కుజుడు ఇప్పట్లో కాదు కానీ మే 12 నుంచి మారుతున్నాడు మేషంలో. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మీనరాశిలో శనితో కలిసినాడు ఈ కుజుడు. అయితే ఈ కుజుడు 15 degrees దాటిన తర్వాత, అంటే ఇంక మీరు చూడండి, ఒక 100 సంవత్సరాల రికార్డులో ఇంత ఎండ ఎప్పుడూ చూడలేదన్నంత రికార్డు వస్తుంది. అయితే ఈ రెండిటితో పాటు మనకి మే దాటిన తర్వాత నుంచి గురువు కూడా మనకి కర్కాటకంలోకి వెళ్తాడు. సో అంటే ఏంటి, జలరాశుల్లో గురువు వెళ్ళడం, శుక్రుడు ఓన్ హౌస్లోకి వెళ్ళడం, కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి 1 by 1. వీటి వల్ల ఏంటంటే విపరీతమైన ఎండలు, అసలు రికార్డ్ అన్నమాట. అంటే ఏంటంటే వడదెబ్బ తగిలింది అనేవి మనం ఎక్కువగా వింటాం. మా వడదెబ్బతో వల్ల అలా అయింది ఇలా అయిందని. ఇలా వడదెబ్బ తగిలి ఏంట్రా బాబు ఎండలు అనుకునేసరికి అంత ఎండలోనే సడన్గా వర్షం పడుతుంది. దీనివల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు గమనిస్తే కనుక ఈ సూర్యుడి యొక్క ప్రతాపం పెరిగినప్పుడు రవి మేషంలోని, వృషభంలోని, మిథునంలోని సంచారం జరిగేటప్పుడు, అంటే రవి తన స్థానాల నుంచి ఆక్యుపై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా టమాటాలు విపరీతమైన రేటు పెరుగుతాయి. కానీ ఈసారి జరిగే విషయం ఏంటంటే ఈ 2 రోజులు బాగా రేటు పెరిగాయి అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ తగ్గుతుంది, మళ్ళీ ఇంకో 2 రోజులు విపరీతంగా రేటు పెరుగుతుంది. టమాటా సంబంధించిన విషయంలో ఇలాంటివి చూడబోతున్నారు నెక్స్ట్ ఫ్యూచర్లో. మనకి రైతులు కామెంట్ కూడా చేశారు, ఇది టమాటా గురించి. అవునండి, అవును, టమాటా సంబంధించింది అదొకటి. మీకు జూన్ నుంచి ఆల్మోస్ట్ ఈ కర్కాటక రాశిలో బుధుడు, మన గురువు, మన నవంబర్ వరకు గురువు సంచారం జరుగుతుంటుంది. ఈ చంద్రుడు పత్తి కారకుడు, పత్తి రేటు కూడా బాగా పెరుగుతుంది. మనకి కింద కామెంట్స్లో పత్తికి కూడా అడిగారు, అందుకని నా విషయం కూడా నేను చెప్తున్నా. పత్తి కూడా బాగా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ వర్షాల వల్ల కొంత డ్యామేజ్ కూడా అవుతుంది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే న్యాచురల్గా అయితే ఎండలు విపరీతంగా పెరుగుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఈ శుక్రకుజులు ఓన్ హౌజెస్లోకి వెళ్ళినందుకు అండ్ గురువు ఈసారి రాజై కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఎప్పుడూ చూడనంత విపరీతమైన రికార్డు స్థాయిలో ఎండలు, అదే రికార్డు స్థాయిలో ఎండలు వచ్చేసినందుకు టమాటా మీద కొంత ఎఫెక్ట్ పడి దాని రేటు విపరీతంగా పెరగడం, మళ్ళీ వెంటనే విపరీతంగా వర్షాలు, దానివల్ల కొంత కంట్రోల్ అవ్వడం, మళ్ళీ విపరీతంగా పెరగడం, ఈ ఫ్లక్చువేషన్ అసలు ఎప్పుడూ చూడలేదు అనే విధంగా ఉంటుంది టమాటా అండ్ పత్తి విషయంలో. అలాగే మరొకటి ఏంటంటే ఈ శుక్రుడు ఎప్పుడైతే ఓన్ హౌస్లోకి ఉన్నాడో ఇది కొంత మన భారతదేశానికి ప్లస్ అవుతుంది దీనివల్ల. వృషభ రాశి అనేటువంటిది భారతదేశం అండి. శుక్రుడు ఎప్పుడైతే అక్కడ ఉంటున్నాడో ఆ యొక్క ఇది ఇస్తుంది. అయితే ఈ కుజుడు ఇప్పుడు ప్రజెంట్ శనిలో ఉన్నాడు. మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఇవి ఎక్కడా కూడా ఈ ఏవైతే మాట్లాడుతున్నాడో ఈ బుధుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఎక్కడ కూడా ఇవి సఫలీకృతం అవ్వని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా జరిగింది కూడా. జలంలో ఆల్రెడీ ఆగిన స్టీమర్స్ మీద కొన్ని బాంబులు పడతాయి. అందుకని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇది 3వ ప్రపంచ యుద్ధం వైపు వెళ్ళబోతుంది, చాలా కేర్గా ఉండాలి అనేటువంటిది. సో అలాంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ చేపలు పట్టే వాళ్ళకి
ఎందుకంటే ఇది చేపలు పట్టేటువంటి సముద్రంలోకి వెళ్ళే వాళ్ళ మీద కూడా ప్రభావం ఉంటుందండి. ఓకే. ఎప్పుడైతే మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి ఇవన్నీ సముద్ర జలాలు, నదులు, వీటికి సంబంధించినటువంటివి. ఈ ప్రవహించే నదులు, చెరువులు వీటికి సంబంధించినటువంటిది. చేపలు పట్టేటువంటి కార్మికులు పర్టికులర్గా రాబోయే 6 months చాలా జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఈ అక్కడ ఇప్పుడు మనకి హార్మోన్ జరసంది ఏదో అంటున్నారు చూసారు, అక్కడంతా స్టీమర్స్ ఆగిపోయి ఉన్నాయి. అవి కొంత బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అసలు అక్కడ నుంచి రాకుండా అక్కడే బోల్డన్ ఉండిపోయి ఏంటి అనేటువంటిది. కాబట్టి ఏంటంటే ఏవైనా సరే షిప్స్లో కొన్ని స్టాక్స్ తెప్పించుకునే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మనకి వేరే దేశం నుంచి పలానా ఐటెం తెప్పించుకొని ఇక్కడ నుంచి డెలివరీ చేస్తాడు కస్టమర్కి. కాబట్టి ముందుగానే బాబు ఇది ఇలా పరిస్థితి ఉంది కాబట్టి అని కొంచెం ముందుగానే కొంచెం ఎక్కువ టైమింగ్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వడం అనేటువంటిది మంచిది. రైతులు మాత్రం ఈ టమాటా పండించే వాళ్ళు అండ్ ఈ పత్తి పండించే వాళ్ళు కూడా కొంత కేర్గానే ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో రాబోయే దీనివల్ల. అండ్ తెల్లటి పదార్థాలకి శుక్రుడు ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు కాబట్టి తెల్లటి పదార్థాలు ఉంటాయి, అంటే తెల్లగా ఉండేటువంటివి కొంచెం కాస్ట్లీగా ఉండేటువంటి ఫ్రూట్స్ అనుకోండి, బియ్యం అనుకోండి, ఇట్లాంటి వాటికి మంచి గిరాకీ పెరుగుతుంది. అది అట్లా పుష్పాలకి, బియ్యానికి అండ్ మనకి వస్త్రాలకి, చేనేత కార్మికులకి బాగుంటుంది చెప్పాలంటే శుక్రుడు ఓన్ హౌస్లోకి వెళ్తున్నందుకు. అది ఓకే. అంటే గురుగారు ఇప్పుడు ఏంటంటే ఈ పంటలకి సంబంధించి చెప్పారు కదా, అంటే ఒక్కొక్క టైంలో అయితే కనుక వర్షపాతం వల్ల కూడా నష్టం అవుతుంది అనుకోండి. అప్పుడు రాసులు బట్టి చూసుకోవాలా గురుగారు? అంటే ఏ పంట? మంచి ప్రశ్న వేశారండి, వాల్యుబుల్ క్వశ్చన్ యాక్చువల్లీ మీరు అడిగింది. వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఎప్పుడైనా ఒక రైతు కొన్ని వందల వేల ఎకరాలు సంపాదించే రైతు కనుక బాగుపడ్డాడంటే అది చాలా రేరెస్ట్ కండిషన్స్. ఎందుకంటే రైతులు ఎప్పుడూ కూడా అండి వాళ్ళకి పాపం పంట చేతికి వచ్చేదాకా కూడా వాళ్ళకి చెప్పలేము. అందులో విపరీతంగా సంపాదించాడు ఆ రైతు అంటే ఎక్కడో 4th house బాగుంటుంది వాళ్ళకి. 4th house బాగున్న వాళ్ళే అందులో రాణిస్తారు. అంటే 4వ భావం అంటే భూమి మీద డబ్బు రావడం, 4 and 2 కాంబినేషన్ అంటారు ఆస్ట్రాలజీలో. అలా భూమి మీద డబ్బు వచ్చే యోగం ఉంటే ఇంకా ఆ వ్యక్తిని ఎవరు ఆపలేరు. అందుకని వీళ్ళు నేను అందుకే చెప్తాను చాలామందికి రైతులకి, నేను పలానా ఊర్లకి వాస్తులకు వెళ్ళినప్పుడు ఏం చెప్తానంటే, అయ్యా మీరు అన్నపూర్ణ అష్టకం చదువుకోండి, వారాహి అష్టోత్తరం రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి చేయండి. అప్పుడు ఏం చేస్తుందంటే అమ్మవారు మన బుద్ధిని రేపు తీద్దాంలే అనుకునేసరికి నైటే వర్షం పడిపోతాం, పంట పాడైపోకుండా మనకి ఎందుకు ఇవాళ చేసేద్దాం ఈ పని అని తీసేసిన తర్వాత బుద్ధిని మారుస్తుంది. అమ్మవారే బుద్ధిని మారుస్తుందండి. ఎందుకంటే దీని గురించి మీకు చిన్న ఇది చెప్తా. రామాయణంలో రావణాసురుడు, శూర్పణఖ, విభీషణుడు, అదేవిధంగా కుంభకర్ణుడు నలుగురు తపస్సు చేస్తారు బ్రహ్మ కోసం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చేసరికి కుంభకర్ణుడి దగ్గరికి వచ్చారు దేవతలందరూ బ్రహ్మను పట్టుకుంటారు, బాబు నువ్వు ఆయనకు మాత్రం వరం ఇవ్వక ఆయన వరాలు పొందారంటే మా పని అయిపోయింది అంటే, మరి ఎట్లాగా తపస్సు చేస్తే నేను రావాలి కదా, తప్పదు కదా అంటే, నువ్వు ఏం చేస్తారు మాకు తెలియదు అంటే సరస్వతీదేవిని చెప్తే సరస్వతీదేవి అతను వరం అడగాల్సిన సమయంలో ఆవిడ బుద్ధిలోకి వచ్చి అతని వాక్కులోకి వచ్చి నేను శుభ్రంగా నిద్రపోయేలా నాకు వరం ఇవ్వమని అడుగుతాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారు మన బుద్ధిలోకి మన వాక్కులోకి వస్తుంది, వచ్చి మనం ఆవిడని నమ్ముకున్నప్పుడు మనకు మంచి చేస్తుంది. అలాగే రైతులకి మంచి చేయాలని కోరిక విషయంతో చెప్తున్నాను ఇది. అట్లా. ఓకే. సో విన్నారు కదా, అంటే రైతులకు సంబంధించి ఏ పంటలు అయితే కొంచెం లాభసాటిగా ఉంటాయో తెలియజేశారు. అలాగే ముఖ్యంగా వచ్చేసి అన్నపూర్ణ అష్టకము, అలాగే వారాహి అష్టకం రెగ్యులర్గా చేసుకోండి. సో అప్పుడు ఏంటంటే పంటలకి నష్టం కలగకుండా మీకు లాభం వచ్చేలాగా జరుగుతుంది. అయితే అన్నపూర్ణ అష్టకం ఉదయం పూట అండి, వారాహి రాత్రిపూట. వారాహి ప్రయోగం అంటారు దాన్ని. వారాహి అమ్మవారు రాత్రిపూట చేస్తేనే ఫలితం వస్తుంది. అన్నపూర్ణ అష్టకం పొద్దునే చేయాలి. ఓకే గురుగారు. సో ఈ అష్టకాలు అయితే కనుక నిత్యం తప్పకుండా పాటించండి. సో మీకు అంతా మంచి శుభమే కలగాలి అని మేము కోరుకుంటున్నాము. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.